నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి అండ్ మోటివేషనల్ వీడియోస్ చూస్తూ కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఉంటారు దట్ మా అబ్బాయిని ఏదైనా మోటివేట్ చేయండి, లేకపోతే మావాడు 6 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వీడిని ఎలాగైనా మీరు మోటివేట్ చేసి ఒక దారిలో పెట్టండి అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి అడుగుతుంటారు. నేను జనరల్గా కౌన్సిలింగ్లో అవాయిడ్ చేస్తాను. బట్ స్టిల్ కొంతమంది సార్ ఎలాగైనా చెప్పండి అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తుంటాను. పాయింట్ ఏంటంటే ఈ మైండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే మీరు ఎలాంటి పేరెంటింగ్ చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేసేసేసి వాళ్ళని ఏదో గొప్పగా మార్చేసేసేసి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోదామని మీరు ప్రయత్నం చేస్తున్నారు చూసారా, ఆ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ నుంచి త్వరగా బయటపడండి. ఇది నేను కాదు, చాలామంది సైకాలజిస్టులు ఇప్పుడు నెత్తి నోరు బాదుకుని చెప్తున్నారు. నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, ఏ పిల్లల భవిష్యత్తుని మనం తీర్చిదిద్దలేము అని. ఇది పెద్ద స్టడీ జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారా? 5th క్లాస్లోనే వాడు 10th ఎగ్జామ్లు రాసేసిన పిల్లవాళ్ళు, లేకపోతే గిన్నెస్ రికార్డులో ఎక్కేసిన పిల్లవాళ్ళు, బాగా చదివేసుకుని నాలెడ్జ్ వచ్చేసిన పిల్లవాళ్ళు ఇలా ఉంటారు కదా. వీళ్ళు చైల్డ్ ప్రాడిజీస్ అంటారు. అంటే చిన్నప్పుడే ఏదో అచీవ్ చేసేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాలన్నీ వెంబడించి చూశారంట వీళ్ళు. చూస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే చిన్నప్పుడు బాగా ఉన్నవాళ్ళు, బాగా తెలివిగా బిహేవ్ చేసిన వాళ్ళు పెద్దయ్యాక అంత తెలివితేటలుగాను, అంత క్లారిటీగాను, అంత ఎక్కువ స్పీడ్లో లెర్నింగ్ గాను ఉండట్లేదు వాళ్ళకి. పేరెంట్స్ ఏదైతే ఇమాజిన్ చేశారో అది వాళ్ళ జీవితంలోకి రాలేదు అని బాధపడతారు. ఓకే, ఇక్కడ అట్లా పిల్లలు చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతుంటే చూడకూడదు అని కాదు మీనింగ్. చిన్నపిల్లలు చైల్డ్ ప్రాడిజీస్గా చాలా గొప్పవాళ్ళు అవుతారు అనడంలో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అలాంటివి చూసి, టీవీలో ఎవరినో చూసి, లేకపోతే పేపర్లో ఎవరో 5th క్లాస్ అబ్బాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేశాడు అని చూసి, లేకపోతే నిజంగా నా పిల్లలు ఇలా అయిపోతారు ఇలా చేసేద్దామని చూసి కొన్ని రోగాలు మనం పేరెంట్స్గా తెచ్చుకుంటాం. అందులో ముఖ్యమైన రోగం ఏంటంటే పిల్లల భవిష్యత్తుని ఇలా చేస్తే మారుతుంది, అలా చేస్తే మారుతుందని పేరెంటింగ్ అనే ఒక మ్యాజిక్ నేర్చుకునే ప్రయత్నం చేయడం. నంబర్ 1 చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంటింగ్ మనం ఎలా చేసినా వాళ్ళు పెరిగే తీరులో పెరుగుతారు. కొద్దిగా మన ఇన్పుట్ ఏదైనా హెల్ప్ అవుతుంది అంతే. మనం చేసేది ఏదైనా కాస్త సహాయము చేస్తుంది అంతే. పిల్లల్ని వికసించనివ్వాలి, అలా పెరగనివ్వాలి. ఓకే, అంతేగాని మనము బలవంత పెట్టో లేకపోతే మన స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు పెంచాలనుకుంటే ఇబ్బంది పడతారు. ఇది నంబర్ 1. సెకండ్ వచ్చేసి ప్రతి తల్లిదండ్రి మా దగ్గరకు వచ్చి చెప్పే ముఖ్యమైన మాటలో 1 టాప్ మాట ఉంటుంది. చాలా తెలివైన వాడండి కానీ చదవట్లేదు అంటాడు. ఇంకెందుకు ఆ తెలివి? ఏడవడానిక? చాలా తెలివైన వాడండి, అసలు చాలా ఇట్లా చెప్పగానే పట్టేస్తాడండి కానీ చదవట్లేదు, ఈ టైప్లో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు చాలా తెలివైన వాళ్ళలాగే అనిపిస్తుంది. ఆ తెలివిని వాళ్ళు మీరు అనుకున్న ఫీల్డ్లోనే పెట్టాలి అనుకుంటారు చూసారా, అక్కడ ఇబ్బంది పడతారు. ఓకే, సో వాళ్ళ తెలివిని దేనికైనా వాడుకోవచ్చు వాళ్ళు. సో తెలివిగా ఉన్నాడు, ఏ మూర్ఖంగా బిహేవ్ చేయట్లేదు, ఒక చోట స్టక్ అయిపోయి రోగిస్ట్లో రోగంగానో ఉండట్లేదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మేనియాక్స్ గాను, సైకలాజికల్లీ డిజార్డర్డ్ ఉన్నవాళ్ళు అలా లేకపోయినంత వరకు ఫైన్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దట్ నీ పిల్లలు ఇంటెలిజెంట్ అయినప్పటికీ, మీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అయినప్పటికీ మీరు అనుకున్నలాగా వాళ్ళు పెరగాల్సిన అవసరము లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ స్ట్రాటజీ ఉంటుంది ఒకటి, నా పిల్లలు వేస్ట్, వీడు అసలు చదవడు, మొద్దు, ఏదైనా మొద్దు, బద్ధకంగా కూర్చుంటాడు, మొద్దు అని పెంచుతుంటారు పిల్లల్ని. వాళ్ళకి ఎంతసేపు వీళ్ళు ఎంత పర్ఫామ్ చేసినా ఇంకా తెలివిగా అవ్వాలి, ఇంకా బెటర్ అయిపోవాలి, ఇంకా గొప్ప అయిపోవాలి, ఈ టైప్లో ఉంటారు. వీళ్ళు ఒక బ్యాచ్. వీళ్ళు ఎంతసేపు నా పిల్లల నేను అనుకున్నంత గొప్పగా బ్రతకట్లేదు, వీడు నేను చేస్తున్నంత గొప్పగా చెయ్యట్లేదు అనే దాంట్లో ఉంటారు. ఇదొక టైపు. ఇంకొక అదర్ టైప్ ఉందన్నమాట. వాళ్ళు చెప్పినది
నమ్మేసేసి, పిల్లలు చెప్పిన రీజన్లు నమ్మేసేసి ఈ ప్రపంచం మొత్తం నా కొడుకు కూతురు మీదే స్ట్రాటజీ వేసి పాడు చేసేస్తున్నారు. వాడి ఫ్రెండ్స్ అండి ఇలా చేసేస్తున్నారు, వాడి ఫ్రెండ్స్ అండి పాడు చేస్తున్నారు, స్నేహం పాడు చేసిందండి వాడిని, ఫ్రెండ్స్ పాడు చేసిందండి వాడిని. ఎంతమంది వచ్చి చెప్తారో నాకు. నీ బంగారం బాగుంటే ఫ్రెండ్స్ ఏమీ చెయ్యలేరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దట్ చుట్టుపక్కల పరిస్థితులు దోహదపడతాయి అంతే, కంప్లీట్గా అవి డిక్టేట్ చెయ్యలేవు. ఓకే, ఇదొక పాయింట్. దీంతోపాటు వాట్ చైల్డ్ యూ మిస్ అండ్ వాట్ అడల్ట్ యూ ఎక్స్పెక్ట్ అనే ఒక లాజిక్ ఉంటుంది. మీ ఇంట్లో ఉండే 5th 6th 7th 8th 9th 10th పిల్లవాడు రేపు తర్వాత ఇంజనీరింగ్లో మార్కులు తెచ్చుకోకపోతే ఉద్యోగం ఏమైపోతుందో అనే అడల్ట్, ఈ రెండు వేరు. నీ ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉండే పిల్లవాడు రేపు JEEలోనో లేకపోతే జిప్మర్లోనో లేకపోతే ఎయిమ్స్లోనో సీటు తెచ్చుకున్న తర్వాత ఉండే అడల్ట్, ఇప్పుడుండే పిల్లవాడు వేరు. వాడు ఇంజనీరింగో లేకపోతే డాక్టర్ అవ్వడానికో లేకపోతే CA అవ్వడానికో ఏ బిజినెస్ ప్రొఫెషనల్ అవ్వడానికో నువ్వు కలలుగంటూ ఇప్పుడున్న చిన్న పిల్లవాడిని వదులుకుంటున్నారు. అప్పుడు అడల్ట్ ఎలా ఉంటాడో తెలియదు, ఇప్పుడున్న పిల్లవాడిని మాత్రం దూరం చేస్తూ పోతారు. వాడి మీద ఫోకస్ పెట్టి, వాడి మీద కానీ ఆమె మీద కానీ బాగా ప్రెషర్ పెట్టి అలా చెయ్యి ఇలా చెయ్యి, ఏమైపోతున్నావు ఈ మధ్య, ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు అని సూపర్ అనాలిసిస్ చేసే పేరెంటింగ్ సూపర్ అనాలిసిస్ అనే రోగంలో ఉంటున్నారు చాలామంది. అనాలిసిస్ రోగం. పేరెంట్స్ పిల్లలని అసెస్మెంట్ చేసేసి వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళు ఇప్పుడు స్టాంప్ వేసి దిద్దేసి ఈ టైప్లో చేస్తున్నారు. మీకు కరెక్షన్ చెయ్యొచ్చు, తప్పులేదు, పిల్లలకి చెప్పచ్చు, తప్పులేదు. అది మీకు ప్రెషర్గా మారింది అంటే యు ఆర్ ఇన్ రాంగ్ ట్రాక్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అంటే పిల్లల్ని కరెక్ట్ చేద్దా, వాళ్ళు ఎటుపోతుంటే అది వదిలేయాలా అని చెప్పి ఉల్టా ఆర్గ్యూ చేస్తారు. నేను వెరీ సీరియస్గా చెప్తున్నా, పిల్లల్ని కరెక్ట్ చేయాలి. పిల్లలు కరెక్ట్ చేసినట్టుగా మారలేదనుకో నువ్వు స్ట్రెస్ అవ్వద్దు. మనము స్ట్రెస్ అయ్యి పిల్లల్ని కరెక్ట్ చేస్తున్నామంటే మనదే తప్పు. ఫిక్స్. ఓకే, కరివేపాకు చెట్టు వేసి అరే కొత్తిమీర రావట్లేదేంటి అంటే ఎంత బాధగా ఉంటుందో, ఒక కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకుని ఇది పులిలా ప్రవర్తించట్లేదు అంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఒక పులి పిల్లని తీసుకొచ్చుకుని కుక్కలాగా ప్రవర్తించట్లే అంటే ఎలా ఉంటుందో, అలాగా మన ఇంట్లో పెరుగుతున్న అద్భుతమైన ఒక లైఫ్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని డిఫైన్ చేయకూడదు. మనకు తెలిసిన రీతిలో ఒక కరెక్షన్ చెప్తాం, ఇలా ఉంటే బాగుంటుందా ఇలా ఉంటే బాగుంటుందా అని. కానీ వాళ్ళ జీవితము గమనముగా మారుతూ ఉంటుంది. వాళ్ళ జీవితము మారినప్పుడు లైఫ్ వాళ్ళని ఒక బ్యూటిఫుల్ సిస్టంలోకి తీసుకెళ్తుంది. దీనికి యాజ్ ఎ పేరెంట్ ఏం చేయొచ్చు, ఇప్పుడున్న చైల్డ్ని లవ్ చేయడం, ఇప్పుడున్న చైల్డ్కి మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ మీ సైడ్ నుంచి ఇవ్వడం, అండ్ ఫ్యూచర్లో ఎలాంటి అడల్ట్ అయినా మీరు అంతే లవ్ అండ్ అంతే పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలగడం ఈజ్ ద పాయింట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకని 3 విషయాలు ద ఫాగ్ అంటారు, FOG, ఫాగ్ అంటారు. ఈ ఫాగ్ని మనిషి ఎప్పుడు కూడా పేరెంట్గా ఉన్న మనిషి పిల్లల మీదకి ఈ ఫాగ్ ద్వారా పెంచకూడదు. ఇది బాగా ఎక్కించుకోండి మైండ్కి. పిల్లలని ఫాగ్ ద్వారా పెంచకూడదు. ఫాగ్ అంటే FOG. F అంటే ఫియర్. నా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో, నా కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయములో పిల్లల్ని పెంచవద్దు. ఏదైనా మీరు చెయ్యి ఆపలేరు మిత్రమా. ఏది అయినా సరే పిల్లలతో మీరు చెయ్యి పట్టి ఆపలేరు. పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దలేరు. మీరు హెల్ప్ చేయగలుగుతారు, అది కూడా ప్రశాంతమైన మనసుతో, మంచిగా ఇష్టంతో, లవింగ్గా అండ్ పాజిటివ్ ఎనర్జీతోనే పెంచండి, భయముతో కాదు. ఇప్పుడు చదవకపోతే వాడి భవిష్యత్తు ఏంటండి అని వచ్చి ఇక్కడే నా ముందు కూర్చునే మాట్లాడతారు. వాడి భవిష్యత్తు ఏంటి అంటే, నీ భవిష్యత్తు ఏంటి ఇంతకుముందు తెలిసిపోయిందా 10 ఏళ్ల క్రితం? తెలియదు. మన భవిష్యత్తు ఏంటో ఎవ్వరికీ తెలియదు. మేము 20 సంవత్సరాల ఆస్ట్రాలజీ నేర్చుకున్నా కొంతమంది భవిష్యత్తు కనపడదు. సత్యం ఒప్పుకోవాలి, సత్యం ఇది. ఎందుకంటే ఆయన రాస్తాడు కదా పైన.
ఆయన తీసుకెళ్తాడు జర్నీ. మనం తల కాళ్ళు వేళ్ళు కొట్టుకుని తల కొట్టుకుని బాదుకుని నా కొడుకు భవిష్యత్తు, నా కూతురు భవిష్యత్తు అంటాం. అందుకని ఫియర్ ఆఫ్ వాట్ విల్ ద చైల్డ్ బికమ్ అనే నా కొడుకు నా కూతురు ఏమవుతారు అనే భయములో పిల్లల్ని పెంచకండి. ఈ ఒక్క మాట వినండి ప్లీజ్. FO కదా, O అంటే ఆబ్లిగేషన్. కన్నాము కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదండి. నేను కష్టపడైనా వాళ్ళని గొప్ప స్కూల్లో జాయిన్ చేస్తానండి. ఇవంతా ఆబ్లిగేటరీగా పిల్లల్ని పెంచవద్దు. అందరితో ఉన్నాడు కాబట్టి నేను మంచి బట్టలు నేను వేసుకోకపోయినా నా పిల్లల కోసం వేస్తాను. ఆబ్లిగేషన్లో పిల్లల్ని పెంచకూడదు. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫియర్, ఆబ్లిగేషన్ అండ్ గిల్ట్తో పిల్లల్ని పెంచకూడదు. నా తల్లిదండ్రులు నాకు ఎలాగో మంచి భవిష్యత్తు ఇవ్వలేదు, కనీసం వాళ్ళకైనా నేను ఏదైనా చేస్తాను. ఇది గిల్టీలో ఇన్ని రోజులు నేను వాడికి లేను, సో నేను ఇప్పుడు చేస్తాను. నేను పొద్దునంతా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, అందుకని పిల్లల మీద అతిగా ప్రేమ చూపిస్తాను. గిల్టీలో పేరెంటింగ్ చెయ్యొద్దు. ఈ ఫాగ్ లేనివాడు, ఫియర్, ఆబ్లిగేషను అండ్ గిల్టీతో పిల్లల్ని పెంచనివాడు అద్భుతమైన పిల్లల్ని తయారు చేసుకోగలుగుతాడు. ఎందుకు తెలుసా? మీకు వాడు అద్భుతం అవుతాడు లేదు అని మీకు కన్ఫ్యూజనే లేదు. పిల్లవాడు ఎలా ఉన్నా ఒక అద్భుతమైన లైఫ్ అని మీకు తెలుస్తుంది. ఓకే, నేను చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. నా పిల్లవాడైతే ఫుల్ టార్చర్ పెడతాడండి, వాడు ఊరికే అల్లరి చేస్తాడండి, ఇంత కష్టపడి మేము పొద్దున రాత్రి సంపాదించి స్కూల్లో ఫీజులు కడుతుంటే లక్షలు వాడు చదవడండి. ఈ టైప్లో మస్త్ డ్రామా ఇస్తారు. నా ముందుకి క్లయింట్స్గా డబ్బులు కట్టి వస్తారు కదా, నేను అనలేను అక్కడ. దట్ ఊరుకో అమ్మ, వాళ్ళ జీవితం నీకేం తెలుసు, వాడు హ్యాపీగా పెరుగుతాడని అనలేం. కాబట్టి ఇట్లా వీడియో రూపంలో చెప్పేస్తున్నాం. ఏంటంటే ఫియర్తోనో, ఆబ్లిగేషన్తోనో, గిల్టీతోనో ఆ పిల్లవాడు ఆర్ అమ్మాయి అబ్బాయి యొక్క భవిష్యత్తుని మనం తీర్చిదిద్దలేము. మనము చేయగలిగిందల్లా వాళ్ళని ఎవ్రీడే పాజిటివ్ ఎనర్జీతో ఛార్జ్ చేయడం. ఎందుకు? తల్లిదండ్రులుగా ఆ కెపాసిటీ ఉంటుంది. తల్లిదండ్రులుగా ఆ ఎనర్జీ మనకి ఏముంటుందంటే, వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గర ఉంటే చాలా అద్భుతంగా మారుతాడు, చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఆపర్చునిటీస్ వస్తాయి, ప్రతి ఆపర్చునిటీ తీసుకుంటాడు, మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి తెలివితేటలు వస్తాయి అని మనం ఓన్లీ ఛార్జ్ దెమ్. మీరు మెడిటేట్, యూ బికమ్ కూల్, ఆటోమేటిక్గా పిల్లల భవిష్యత్తు అలా మారిపోతూ ఉంటుంది. వాళ్ళు గోతులో పడ్డానికి వెళ్ళినా ఏదో శక్తి వచ్చి వాళ్ళని తప్పిస్తుంది. ఇది ఎలా తెలుసు నీకు? ఇది ఎలా కన్ఫర్మ్ చేసావు? మరి పిల్లల భవిష్యత్తు మనం మార్చలేమంటున్నావు కదా అని అడుగుతారు. ఇవన్నీ మేము విని ఉన్నాం కాబట్టి చెప్పేస్తున్నాం ముందే. పిల్లల భవిష్యత్తును మార్చలేం కదా, కానీ పిల్లల ప్రాబ్లమ్స్ ఏవైతే ఫ్యూచర్లో వస్తాయో వాటన్నిటికీ తల్లిదండ్రులుగా, మనకు కూడా పంచమ స్థానం తండ్రి అని, 4వ స్థానం తల్లి అని, ఇలాగా మన ఆస్ట్రాలజికల్లో కూడా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క స్థానముని బట్టి వాళ్ళ పాప పుణ్య కర్మలను పుష్ చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే దాటించడానికి మాత్రం మనం హెల్ప్ చేయగలుగుతాం. సో అందుకని మీకు టైం దొరికితే ఆల్వేస్ వాళ్ళ గురించి పాజిటివ్ ఆలోచించండి. ఆలోచించమంటున్నాను, ఎక్స్పెక్ట్ చేయమనట్లేదు. మా వాడు ఎలాగైనా చదువుకుని బాగుపడతాడు కాదు, ఖచ్చితంగా బాగుపడతాడు, వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను నమ్మిన భగవంతుడు నాకు అన్యాయము చెయ్యడు అనే క్లారిటీ కనుక పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మైండ్లో పాజిటివ్ ఛార్జింగ్ అబౌట్ కిడ్స్ ఇచ్చి తీరాల్సిందే. పాజిటివిటీని పిల్లల్లో పెంచాల్సిందే. ఇది వెరీ ఇంపార్టెంట్. అది వాళ్ళకి చెప్పి కాదు, వాళ్ళతో ఏదో చేయించి కాదు, మీరు పాజిటివ్గా మారితే ఆటోమేటిక్గా పిల్లలు పాజిటివ్గా మారుతారు. ఇది ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు చెడు దారి వెళ్లకుండా ఉండే ఎన్విరాన్మెంట్ తయారు చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు దేనికి కొట్టుకోకుండా, దేనికి దెబ్బలు తగలకుండా అక్కడ సామాన్ అంతా క్లియర్ చేస్తాం మనం. అక్కడ ఆడుకుంటూ ఉంటాడులే, వాడికి అది గుచ్చుకోవద్దు, అక్కడ కత్తి పెట్టద్దు, లేకపోతే అక్కడ ఏదైనా రాయి ఉంటే తీసేయడం, అలా చేస్తాం. అలాగా పిల్లలకి మంచి వాతావరణం క్రియేట్ చేస్తాను తప్ప
ఇంకేమి చేయం. ఇందులో బోత్ తల్లి తండ్రి ఇద్దరూ కూర్చుని చేయాలి. నేను చెప్పింది ఆలోచించండి. ఫాగ్ని తీసేయండి. ఇప్పుడున్న చైల్డ్ని ఎప్పుడో పెరగబోయే అడల్ట్ కోసం పోగొట్టుకోకండి. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పిల్లవాడినో పిల్లను పెద్దయిపోయాక అడల్ట్ అయిపోయాక వాడి కోసం ఇప్పుడు వీడిని పోగొట్టుకోకండి. హాయిగా పిల్లల భవిష్యత్తుని బ్రతకనివ్వండి. పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే దిద్దుకోనివ్వండి. మీరు తొందరపడద్దు. మీ ఆవేశము, మీ కంగారు వాళ్ళని ఇంకా 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 స్పాయిల్ చేస్తుంది. బీ కామ్. మీరు కూల్గా ఉండి మీరు ఎదగండి. పిల్లలు ఆటోమేటిక్గా మీ దారిలో పడతారు. నేను చెప్పింది ఆలోచించండి. ఇది కొంతమందికి వర్తిస్తుంది. వాళ్ళ కోసం స్పెసిఫిక్గా మళ్ళీ మళ్ళీ వినండి. అండ్ పేరెంటింగ్ స్టైల్స్ గురించి, పేరెంట్స్ గురించి మనం బోలెడని చేస్తాము. చైల్డ్ మైండ్ మోటివేషన్ అని ఎవరికైనా పిల్లలకి మోటివేషన్ కావాలి అనుకుంటే మనం ఒక రికార్డెడ్ సెషన్ చేశాము. ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటుంది మీకు అవైలబుల్గా. మీరు తీసుకుని మీరు కంపల్సరీగా విని మీరు ఆ సెషన్స్ విన్నాక వాటిని పాయింట్స్ రాసుకుని మీరు నిజంగా మీ లైఫ్లోకి తీసుకురావచ్చు. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.